దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక ఏమంటుందంటే, వరదలు వస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఉన్నది అని అంటున్నా నేను. అవునంటారు 90% అంటారు. ఇప్పుడు ఇల్లు చూడ్రి, ఇల్లు ఎంత అంటారు అంటే 95 బరాబర్ 95 ఉండు. మా అన్న ఇలా 95 మార్కులు వేసారు మా అన్నకు, తప్పే లేదు. షేక్ సర్వర్ అట. హాయ్ మహేష్ అన్న, బాగా చెప్పినట్టు అన్న, మంచిగా చెప్పిన నానే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బరాబర్ చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. ప్రజలకు అంత పెద్ద ఎత్తున వరదలు వాగులు వస్తా అంటే ఎవడు నోరు తెస్తాడు సన్నాసులు, మరి చెప్పకపోతే ఎట్లా చెప్పాలి కదన్నా. సుభాష్ గారు, బ్రో పబ్లిక్ టాక్ చంద్రనాయుడు విజిటెడ్ ఫ్లడ్ ఏరియా ఇట్ అమరావతి టు వాచ్ హిస్ అండ్ హిస్ రిలేటివ్స్ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఆక్యుపైడ్ ల్యాండ్ అంట. అంతేనా అంటే పబ్లిక్లోకి పోయింది, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ రిలేటివ్స్ అంట వేరే ఎకరాలు కబ్జా చేశారట. మరి అందుకే పోయిందా సెలవదా నాకు అని నాకు తెలియదు అన్న. వాస్తవానికి కలుపుకుందాం. ఫ్లడ్ ఏరియా మొత్తం మరి వాళ్ళు కబ్జా చేసిందినా? వాళ్ళు వాళ్ళ చుట్టాలు అంతా కలిసి కబ్జా చేసిన భూమి మీద తిరుగుతారు వీడంట మరి ఫ్లడ్స్ వస్తే. అట్లా అంటున్నా. ఆయన భూమి మీదే బకాసురులే. జోండల వినాయక్ గారు, గుడ్ మార్నింగ్ తమ్మి, జై శ్రీరామ్, థ్యాంక్ యూ అన్న. జై కేసీఆర్, హరీష్, కేటీఆర్, జై తెలంగాణ, థ్యాంక్ యూ. రవి గారు, రేవంత్ తెలంగాణలో గంజాయి లేకుండా చేయించు, నీకు ఓడమే ఉండదు. ఓనియాము ఆ రవణ పాపం, ఆయన కుమారుడు పాపం గంజాయికి అలవాటు అయిందని చెప్పేసి ఎంతమంది బాధపడుతుండే. మరి రేవంత్ అన్న, మా రవణ ఓటు కావాలంటే నువ్వంతా గంజాయి బంద్. మా కేసీఆర్ కంటే ఇక డబలే వెళ్తాడు ఊరికి గంజాయి. మరి రవణకు తెలుసో తెలియదో, మరి నాకైతే తెలియదు. రమేష్ గారు, ఇవన్నీ కళ్యాణశ్రీ గారికి తెలుస్తుంది అన్న. చేతన్ కాన్పూర్లో జరిగే చూలా కళ్యాణశ్రీ గారికి కళ్ళు మింగినాయి. కళ్యాణశ్రీ గారికి బిడ్డకి ఎట్లా ఎంపీ తెచ్చుకోవాలి, నాకు ఎట్లా ఎమ్మెల్యే మళ్ళీ ఓడిపోతే ఎట్లా గెలవాలి, ఈ సోకులపై ఉండి ప్రజలపై లేడు కళ్యాణశ్రీ గారి. వాస్తవం. మాణిక్యం గారు, హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. తెలంగాణ ఆగమైపోతుంది, మన చిట్టునాయుడు ఎక్కడన్నా? మా అన్న బీహార్. చలో బీహార్, చలో బీహార్. ఎప్పటిదాకా రేపు ఎలక్షన్ అయిపోయిందాక అక్కడే ఉంటుంది, ఇక్కడ రాడింగ్. సూపర్ అన్న కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇందులో అయితే 90% మంది చెప్తురా రేవంత్ అన్న టాటా బై బై గుడ్ బై గయా అంటుండు, మరి గాలికి వదిలేసని. సో ఇంతవరకు అయితే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మరి లేటెస్ట్గా సాయంత్రం ఏమేమి వార్తలు వస్తాయి ఏందనే చూస్తా. కానీ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు. వీళ్ళు రిపోర్ట్స్ కొడతా ఉంటే రోజు ఇంత రీచ్ పడిపోతా ఉంది. సో అందుకే టైం కూడా లేట్ కాకుండా ఎగ్జాక్ట్ చెప్పిన టైం ప్రకారం లైవ్ వస్తుంది. ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఇంకా సాయంత్రం చూద్దాం.